మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అలాగే పూజ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి కూడా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా, వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే ఈగర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్గా చెప్పాలి అంటే మెగా ఫ్యాన్స్లో అయితే చాలా క్యూరియాసిటీ పెరిగిపోయిందని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే అనిల్ రావుపూడి అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. 8 బ్లాక్ బస్టర్ హిట్స్ వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన దర్శకుడుగా ఈ అనిల్ రావుపూడి అయితే నిలిచారని చెప్పాలి. అనిల్ రావుపూడి సినిమా అంటేనే ఒక పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్లో వస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక కొత్త ఫ్లేవర్ని యాడ్ చేస్తూ ఎస్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విధంగా అయితే ఈ సినిమా ఉండబోతోంది అని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మరి మెగాస్టార్తో కలిసి అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటే మరి ఏ విధంగా ఉంటుంది, ఊహలకే అందడం లేదనమాట. ఎస్పెషల్గా మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు మెగాస్టార్ని అనిల్ డైరెక్షన్లో చూస్తామా అని అయితే వెయిట్ చేస్తున్నారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయనకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఆయన లుక్స్ వైజ్గా కావచ్చు, ఆయన స్టైల్ని కావచ్చు, ఆయన స్వాగ్ని కావచ్చు కరెక్ట్గా మ్యాచ్ చేసే విధంగా ఒక్క సినిమా కూడా పడలేదని మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన మాట అయితే మనకు తెలిసిందే. మరి అనిల్ ఇప్పుడు మెగాస్టార్ని ఏ విధంగా చూపించబోతున్నారు అనేది మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి దసరా పండుగ కానుకగా మీసాల పిల్ల అనే సాంగ్ ప్రోమోనైతే ఫస్ట్ సింగిల్ ని మెగా గ్రేస్ అనే టైటిల్ తో అయితే రిలీజ్ చేశారు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. నిన్న 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ అయిన ఈ ప్రోమోని చూసి అందరూ కూడా ఖుషి అయిపోయారనే చెప్పాలి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మెగా గ్రేస్తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమోకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగులని వాయిస్ని అయితే చాలా సంవత్సరాల తర్వాత ఎలా అయితే మళ్ళీ మన ఇండస్ట్రీకి పరిచయం చేశారో, ఇప్పుడు ఈ మీసాల పిల్ల సాంగ్తో ఉదిత్ నారాయణ కూడా మళ్ళీ మనకి ఆ వాయిస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఉదిత్ నారాయణ వాయిస్ అంటేనే ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఆయన వాయిస్కి అలాగే ఆయన పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాన్స్ ఫిదా అయిపోతారనే చెప్పాలి. మరి ఇందులో ఎమోషన్ ఉండబోతుంది, ట్రెడిషనల్ టచ్ ఉండబోతుంది, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండబోతాయని అర్థమైపోయింది. అందులోకి కూడా ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే వెంకటేష్ గారి క్యామియో రోల్ అనమాట. మరి వెంకటేష్ గారి రోల్ ఎంత నిడివిలో ఉండబోతోంది, అలాగే నయనతార అండ్ చిరంజీవి అలాగే క్యాథరిన్ కూడా ఇందులో ఉండబోతుంది. కాబట్టి ఎస్పెషల్గా బీమ్స్ మ్యూజిక్ అయితే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టోటల్గా 4 సాంగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సాంగ్ మెగా గ్రేస్ తో ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేసేశారు. నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రోమో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరి మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. మీకు కూడా ఈ సాంగ్ ప్రోమో నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్ లో మీ కమెంట్స్ ని మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.